శంషాబాద్లోని మండల తహసీల్దార్ కార్యాలయాన్ని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా మండల రెవెన్యూ కార్యాలయానికి కొత్తగా పెయింట్ వేయించడం, కరెంటు సమస్యలు, టాయిలెట్లు, ఇతర సౌకర్యాలు మెరుగుపరచడం లాంటివి చేపట్టి డివిజన్లోని కార్యాలయాన్నింటికి పెయింటింగ్ చేస్తున్నట్టు తెలిపారు. కార్యాలయంలో నీటి కొరత ఉన్నందున బోరు వేయించి నీటి కొరతను తీర్చడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఆడిస్తుందో ఇది అట్లా చేయాలని నేను అంటున్నా. అట్లా ఇక చెప్పుడు పని చేయాలి. ఇక మనం ఓకే వర్క్ చేయాలి, క్లీనింగ్ రెండే పనులు. ఏం లేదు ఇప్పుడు ప్రోగ్రాంలో 99 డేస్ ప్రోగ్రాంలో రెండే ముచ్చట్లు. గవర్నమెంట్ ప్రియారిటీ ఏంటి? ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్. ఇక ఇదా అదే రకరకాల ప్రోగ్రామ్ ఉన్నాయి. అంతా సారాంశం అంతా ఒకటే, క్లీన్గా పెట్టడము, ఫైల్ తీసుకోవడం. ఓకే, సాధ్యమైనంత వరకు మనం 2 ఏప్రిల్ నుంచి ఆన్లైన్ చేస్తూ వర్కౌట్ చేస్తాం. ఇవి ఈ లోపల పెట్టుకుంటే బయట పెడితే ఇప్పుడు అవుట్ హౌస్ ఎట్లా పడుతుంది? అవుట్ సైడ్ వాళ్ళకి అక్కడ గ్యాప్ ఏరియాలో కవర్ చేసాం. సైనేజ్ పెట్టు మరి. ఇప్పుడు బయట వాళ్ళకి కొత్త వాళ్ళు ఉంటారు కదా, లేడీస్ ఉమెన్ వస్తారు. టాయిలెట్లో భాగంగా 99 డేస్ ప్రోగ్రాంలో ప్రభుత్వం చాలా ప్రిస్టేజ్గా తీసుకున్న ఈ ప్రోగ్రాం ఇది. సో ఇందులో భాగంగా మనకి ప్రోగ్రాము మనం ప్రారంభించుకోవడం జరిగింది. అందులో కంటిన్యూషన్గా ఫస్ట్ వీక్లో మనకి 16th వరకు మొదటి దశలో దీంట్లో ఏంటంటే ఫైల్ క్లియరెన్సెస్, తర్వాత అన్ని ఆఫీసెస్ చాలా క్లీన్గా పారిశుద్ధ్యం మీద ఫోకస్ ఉంది ప్రభుత్వం యొక్క ప్రియారిటీ భాగంగా. సో అందులో మాకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము అన్ని మన ఆర్డీఓస్ ఆఫీసెస్, తర్వాత తహసీల్దార్ ఆఫీసెస్ అన్నీ కూడా ఎక్కడైతే పెయింటింగ్ అవసరం ఉంది, బిల్డింగ్స్కి చాలా పాత అవుట్డేటెడ్ అయిపోయింది పెయింటింగ్ కూడా, ఏడైతే అవసరం ఉందో రెవెన్యూ ఆఫీసెస్కి, ఆర్డీఓస్ ఆఫీస్ కానివ్వండి లేదా తహసీల్దార్ ఆఫీసెస్ కానివ్వండి, ఎక్కడెక్కడైతే పెయింటింగ్ అవసరం ఉందో వాటికి వైట్ పెయింటింగ్ వేయాల్సిందిగా కలెక్టర్ గారు నిర్దేశించున్నారు. సో ప్రభుత్వం యొక్క ప్రియారిటీ అది కాబట్టి అన్నిటి కూడా వైట్ పెయింటింగ్ వేసే మార్గంలో ఈరోజు శంషాబాద్ మండల్ ఆఫీసు విజిట్ చేయడం జరిగింది. ఆర్డీఓ, తహసీల్దార్ వీళ్ళందరూ ఉన్నారు. సో దీనిలో భాగంగా శంషాబాద్ మండల్ ఆఫీసు ఇవాళనే పెయింటింగ్ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. వైట్ పెయింటింగ్ ఒక 4-5 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. సో వాళ్ళకి కొన్ని టాయిలెట్స్ కూడా ఇబ్బంది ఉంది. అది ప్రజల సౌకర్యార్థం ప్లస్ స్టాఫ్ సిబ్బంది ప్రత్యేకంగా ఒక టాయిలెట్స్ కూడా అరేంజ్ చేసుకొని, టాయిలెట్ ఉంది బట్ ఇంకా కొంచెం అప్డేటెడ్ చేసుకొని టాయిలెట్స్ అరేంజ్ చేసుకోవడం. తర్వాత ఈ లోగో ఏదైతే తెలంగాణ రైజింగ్ లోగో బయట వీళ్ళ ఆఫీసు బయట ఇది కూడా దీన్ని నిర్దేశించి పక్కాగా అరేంజ్ చేయమని చెప్పాము. మంచి యాంబియన్స్ ఉంచేటట్టు ప్రభుత్వ తహసీల్దార్ ఆఫీస్ అనేది ఒక మోడల్గా ఉండాలి. ఎప్పుడైనా ప్రజలకు ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక ఆఫీసు యాంబియన్స్ కనిపించాలి. యాంబియన్స్ కనిపించినప్పుడు ఆఫీసరు, సిబ్బంది కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, వచ్చే ప్రజల యొక్క ఫీలింగ్ కూడా వేరే కనిపించాలి. సో అందులో భాగంగా ఇది చేయమని చెప్పాము.